దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాను, అయినా నేను కదిలిపోతున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, అయినా నేను సియోను కొండవలే ఉండలేకపోతున్నాను, కదిలిపోతున్నాను. అపవాది నన్ను ఊపేస్తున్నాడు, కుటుంబాన్ని కదిలించేస్తున్నాడు, నన్ను పోరాటంలో నన్ను గలివిల్లో చేసేస్తున్నాడు. ఈ సమస్య నుండి నేను విడుదల పొందుకోలేకపోతున్నాను. ఎలా, ఏమైంది, నా పరిస్థితి ఎందుకు ఇలాగవుతుంది, నేను ప్రార్థన చేస్తున్నా కూడా అంటే నీలో ఏం కొదువుకుందంటే ఆలోచనలు ఇసుక వలె ఉన్నాయని గుర్తించాలి. నీ ఆలోచనలు స్థిరంగా లేవు. అంటే ఒకవైపు దేవుడు చేస్తాడు, దేవుని యందు నా విశ్వాసం ఉంది అని నమ్మి ప్రార్థన చేస్తూ ఉంటావు. కానీ ఎప్పుడైతే పరిస్థితుల్లోనికి వస్తావో, ఎప్పుడైతే జీవితంలో నిజ జీవితంలో చూస్తూ ఉంటావో నీ పరిస్థితులను, నీ ఆలోచనలన్నీ మారిపోతుంటాయి. దేవుని మీద నమ్మకం కాస్త నీ మీద నమ్మకమో లేకపోతే ఇంకా వేరే వాటి మీద నమ్మకము నువ్వు పెడుతూ ఉంటావు. అంటే ఎవరి ఆలోచనలు అయితే ఇసుక వలె అస్థిరంగా ఉంటాయో, కదిలిపోతూ ఉంటారు. దేవుని మీద విశ్వాసం ఉంచినా ఈరోజు కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటి? నువ్వు అంత విశ్వాసం పెట్టి ప్రార్థన చేసినా నీ సమస్య ఎందుకు తొలగిపోవట్లేదంటే నీ ఆలోచనలు స్థిరంగా లేవని గుర్తుపెట్టుకో.